ఈరోజు ఎగ్ పొంగనాలతో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 6 eggs తీసుకుంటున్నాను. 6 eggsని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకుంటేనే పొంగనాలు ఫ్లఫీగా వస్తాయి. ఎగ్స్ ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి పొంగనాలు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనంని పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత అన్ని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎగ్ మిక్స్ని కొంచెం అన్ని దానిలోకి వేసుకోవాలి. కొంచెం గ్యాప్ పెట్టుకొని వేసుకోవాలి. ఎగ్ పొంగనాలు పొంగుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ పెట్టుకొని అన్ని దానిలలో వేసుకోవాలి. ఇలా అన్ని దానిలలో వేసుకొని మూత పెట్టి 3 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. మూత తీసి ఎంత ఫ్లఫీగా వచ్చాయి కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని ఇలా అన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టి 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసి ఎంత ఫ్లఫీగా వచ్చాయో కదా. ఎప్పుడన్నా స్నాక్స్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో ఇలా తయారు చేసేసుకొని తినేయచ్చు. ఇలా ఎగ్ పొంగనాలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక టమోటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ టమోటా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలన్నీ కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. మసాలా అంతా వేగిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత మూసిపెట్టి ఒక 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మనము ఎగ్ పొంగనాల్ని యాడ్ చేసుకోవాలి.
అంతా ఒకసారి కలుపుకొని మూత మూసి పెట్టి లో ఫ్లేమ్లో 3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ పొంగనాలు కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా